హాయ్ గైస్, ముందుగా గోరింటాకు అంటే ఎంతమందికి ఇష్టమో డెఫినెట్‌గా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఇక్కడొచ్చేసి నేను గోరింటాకు అయితే పెట్టించుకున్నాననమాట. రీజన్ ఏంటో లాస్ట్‌లో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇక్కడొచ్చేసి నేను గోరింటాకు పెట్టించుకుంటుంటే మా పాప వచ్చి అట్లనే చూస్తానే ఉందనమాట. ఇంతవరకు ఎప్పుడు పెట్టలేదు. 1½ ఇయర్ వచ్చినా కూడా పెట్టలేదనమాట. చిన్న పాప కదా ఎందుకనేసి. సో చూస్తూనే ఉంది పెట్టించుకుంటదేమో అనేసి మా అమ్మ అయితే పెట్టడానికి ట్రై చేసిందనమాట. అంటే అది పెట్టిన వెంటనే కొంచెం చల్లగా తగులుతది కదా, ఏడుస్తదేమో ఉంచుకోదేమో అనుకున్నాము. కానీ బాగా ఉంచుకుంది. నా కళ్ళకల్లే చూస్తుంది, తన కళ్ళకల్లే చూసుకుంటుందనమాట. అంటే నాకు ఉందా లేదా అనేసి నేనేం చేస్తే అది చేస్తుందనమాట. నాకు భలే ఫన్నీగా అనిపించింది. పిల్లలు అంతే కదా, మనల్ని చూసి ఏదైనా నేర్చుకుంటారు కదా. మంచి అయినా చెడైనా అది మనల్ని చూసి నేర్చుకుంటారు. మనం ఏం చేస్తే వాళ్ళు కూడా అదే చేస్తారు కదా. సో ఇక్కడ వచ్చేసి బాగానే పెట్టించుకుందనమాట. ఉంచుకుంది కూడా, కాళ్ళు కూడా కొంచెం బాగానే పండాయి. లాస్ట్లో చూపిస్తాను చూడండి. సో ఇంకా ఇక్కడ ఉంచుకుంది, బాగానే కూర్చుంది కొంచెం సేపు. నేనేం చేశానంటే నా కాళ్ళు నొప్పి వస్తున్నాయని అట్లనే మంచం మీద వెనక్కి పడుకున్నాను అనమాట. పడుకునేసరికి తను కూడా వచ్చి అట్లనే పడుకుంది. నేను పడుకున్నాను అనేసి కొంచెం ఆ కాలు ఈ కాలు రెండు కలిసి పక్కకి చెడిపోయింది అనమాట. సో ఇంకా అందుకనేసి మా అమ్మ అయితే కడిగేసింది. లేకపోతే బాగానే ఉంచుకుంది అనమాట. ఏమి ఏడవలేదు. చాలా మంది పిల్లలు ఏడుస్తారు, ఉంచుకోరు కదా. నిద్రపోయేటప్పుడు కవర్లు కట్టేస్తారు, కాలికి పెడతారు. అట్లా నాకు కూడా చిన్నప్పుడు మా అమ్మ అట్లే పెట్టేది అనమాట. చెప్పేది అప్పుడప్పుడు ఇలా కాళ్ళకంతా పెట్టేసి కవర్లు కట్టేసి పడుకోబెట్టేది అనమాట. పొద్దున్న లేచేసరికి పండేది. సో ఇట్లా నేను పడుకున్నానని తను కూడా పడుకుంది చూడండి. ఇట్లా పడుకునేసరికి అంతా చెదిరిపోయి కాలుకంతా అంటుకుందనమాట. ఇంకా అందుకనేసి కడిగేసింది. అప్పటికే కొంచెం పండిందనమాట. ఇంకా కడిగిన తర్వాత కాళ్ళు చూడండి ఎట్లా ఉన్నాయో, భలే అనిపించింది. ఇంకా కొంచెం సేపు ఉంటే బాగా ఎర్రగా అయ్యేది అనిపించింది. అంతే ఈ వీడియో. బాయ్ గైస్.